హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 10th క్లాస్ ట్రిగోనోమెట్రిక్ ప్రాబ్లమ్స్లో ఒక చిన్న ట్రిక్, ఇది మనకి టెట్ డిఎస్సి కూడా యూజ్ అవుతుందండి. చూడండి. సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 degrees, కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 degrees అయినప్పుడు ఏ ఎంత, బి ఎంత అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి మనకి. అయితే ఇక్కడ సైన్ ఇస్తే కాస్ ఇస్తారు, సీకెంట్ ఇస్తే కోసికెంట్ ఇస్తారు, ట్యాన్ ఇస్తే కాట్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం 60-30 ఉన్నప్పుడు మాత్రమే ఈ రూల్ ఫాలో అవుతామన్నమాట. అదర్వైజ్ ఇది మనకి సరిపోదు. గుర్తుపెట్టుకోండి, 60 degrees 30 degrees ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రూల్ ఫాలో అవ్వచ్చు. చూడండి, ఏ వాల్యూ కావాలి అంటే సమ్ బై 2 అంటే 60 + 30కి బై 2 అనమాట. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని యాడ్ చేసి బై 2 చేయాలి. అదే బి అయితే డిఫరెన్స్ బై 2 అంటే ఒకదానిలో నుండి ఒకదాన్ని సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేస్తే మనకి బి వాల్యూ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు 60 + 30/2 90/2 దట్ ఈస్ 45. అదే బి అనుకోండి, 60 - 30/2 30/2 అవుతుంది, 15 degrees. ఏ ఈక్వల్ టు 45 degrees, బి ఈక్వల్ టు 15 degrees. ఇది ఎప్పుడు అంటే 30 degrees 60 degrees ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది కంపల్సరీ 10th క్లాస్లో కూడా 1 మార్క్ ప్రాబ్లం ఒకటి ఫైనల్లో ఉంటుందండి. ఆ 1 మార్క్ ప్రాబ్లంకి ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. డైరెక్ట్గా మనం ఆన్సర్ వేస్తే చాలు, కాబట్టి ఈ ట్రిక్ను ఫాలో అయిపోవచ్చు అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.